పద్దు డార్లింగ్. అయ్యో బాబా చొక్కా పట్టుకున్నావంటే చొక్కా వదిలే చొక్కా వదిలే కొత్త చొక్కా పండగ కుట్టించిన చొక్కా చొక్కా మోజుబడి కుట్టించుకున్నాను ఆడదాని అయిపోయావే. ఏం పీకుతారా? పిచ్చి మహారాజుని పట్టుకుని ఎదవ బ్యాచ్ అంతా చేరి ఏడిపించడం గొప్ప అనుకున్నారా? పద్దు, శివంగి, ఆడపులి. అయ్యో బాబోయ్ పద్దు వద్దు పద్దు. పేగులు నవ్విల్లేస్తారా ఎదవ్వా? నువ్వు అయిపోయావే. గేదెలు గవర్రాజు తగరచ్చి పద్దు సారీ పద్దు, తప్పైపోయింది. వీళ్ళంతా ఎదవలిపోద్దు. ఏంట్రోయ్ నువ్వేం పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా? వీళ్ళు పెద్ద రౌడీలు, నువ్వు బొంగులో లీడర్వా? పొర తాడేదవా? అంజే మన నా చొక్కా కొత్తగా ఇక్కడ ఎవరి చేస్తావా? ఎదవ్వా. ఏదో బతుకు. అది నా చొక్కా చింపేసి అలా రెచ్చిపోతుంటే నువ్వు మమ్మల్ని ఆపుతావా? నేనే కోకోకోలా తగ్గి చచ్చిపోతాను అంతే. నీ పద్దు అనేమనొద్దా? ఐ లవ్ పద్దు, ఐ లవ్ పద్దు, ఐ లవ్. ఏంటి పద్దు ఎలా ఉన్నావు? థ్యాంక్స్ అంజీ. శ్రీ ఆంజనేయం. ఏంట్రా అంజీ 3 రోజుల నుంచి కనపడటం లేదేంటి? అచ్చమ్మతో నీళ్ళు తేవాలి, ఎటుకాయ మప్పలవరకు ఇవ్వాలి, గురువారి గుళ్ళు పూలు తేవాలి. అబ్బో ఎన్ని పనులు ఉన్నాయో. ఏంట్రా అంతా చూసేసి పారిపోతున్నావు? అయ్యో అంజయ్య, ఆడపిల్లనంతా చూసేసి మగాడివి నువ్వే అంత కంగారు పడుతుంటే ఇలా తిరగా. సాక్షాత్తు ఆడపిల్లను తప్పు. మొగుడు తప్ప ఇంకెవరు చూడకూడదు. నువ్వంతా చూసేసి ఇక్కడ ఇక్కడ కొరికేసి మొత్తం నొక్కేసి మరి నాకెలా? అది పద్దు పాము కట్టేసింది కదా నా రోజు. చంపేస్తాను నిన్ను, వదలను. నువ్వే నా మెడలో తాళి కట్టేది. అందే స్వామి. ఏంట్రా తాళి కట్టలేదనుకో తోలు తీస్తా. ఏ అక్కడే ఉండు. ఎరా అంజిగా నడమత్రం పొగసిరేలా వచ్చేసిందిగా. ఊళ్ళో తుక్కుని ఎగరుతున్నావు. నన్ను చూసేందుకురా భయపడి చేస్తావు? అన్ని చూసేసావుగా. ఆడతాను కదా, నేనంటే ఇష్టం లేదా? మా మీద నీ మ్యాన్ హ్యాండ్లింగ్. అబ్బో వదలవే రాక్షసి. ఛే అంజిగాడు అనుకున్నాను. అంజుగాడు అమాయకుడు. పాప నన్ను చూసి జడుచుకున్నట్టున్నాడు. యహని ఇంటిలాంటి ఫిగర్ ని నన్ను చూసి ఎవడైనా భయపడతాడా? ఆన్ని ముగ్గులోకి దింపాలంటే ఒక్కటే దారి. ఏంటది? ఎక్స్పోజింగ్ అంటే ఇప్పి చూపించడం. ఇంకేం చూపించాలి? రకరకాల డ్రెస్సులు వేసుకుని విచిత్రంగా అడ్డం పడిపోయి కొద్దిగా ఎక్స్పోజింగ్ చేసావనుకో రెచ్చిపోయి రేప్ చేసేస్తాడు. శ్రీ ఆంజనేయం. ఏంటయ్యా నువ్వు
ఏదో పాపం ఆడవాసనంటే తెలియని అమాయక స్వామివి అర్థం చేసుకుంటావులే, అంజిగాడికి నాకు కుదిరేస్తావులే అనుకుంటే వాణ్ణి పిచ్చోన్ని చేసి నీ చుట్టూ తిప్పుకుంటావా? ఏంటి పెద్ద పోజు కొడుతున్నావు? ఏమనుకుంటున్నావయ్యా అసలు నువ్వు? పిచ్చిదానిలా కనబడుతున్నానా? ఓయ్ వద్దు ఆడపులి! అంటే అలా కాదు బాస్, అసలు ఆ రాములోరు సీతమ్మ తల్లి లవ్ స్టోరీకి నువ్వెంత కష్టపడ్డావు, మరి నీ భక్తులకి బ్రహ్మచర్యం ఏంటి గురు? అవును, నీకు మతి స్థిరంగానే ఉందా? ఆహా, అది అందుకని నిన్ను గోదాట్లో పడేస్తే నాకు గొడవ వదిలిపోద్ది. ఉండి నీ పని పిచ్చి నాకు కాదురా, నీకు. ఈ విగ్రహాన్ని గోదాట్లో పడేస్తే గానీ నీకున్న పిచ్చి వదలదు. మా బాస్ జోలికి వచ్చావంటే చంపేస్తాను. నీ బాస్ జోలికి రాకూడదు అనుకుంటే నన్ను పెళ్లి చేసుకో. ఎప్పుడే ఎక్కడే కుదరదు. నేను ఆంజనేయ భక్తుడిని, బ్రహ్మచారిని. చేసుకోకపోతే చెరువులో దూకి చస్తా. వెంటనే ఊరేసుకుంటా. బాస్ ఏమడిగేది బాస్? బాగున్నా బాస్? క్షమించు బాస్. అంజీ అంజీ, ఆ అమ్మాయి ఊరేసుకు చచ్చిపోతుందేమోనయ్యా. చావని పాపం పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళ నువ్వు కూడా. హే, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది. దేవుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా? అయ్యో, ఎందుకు చేస్తాడు? బ్రహ్మచర్యమే గొప్పదనుకుంటే ఆ దేవుడు ఆడవాళ్ళని ఎందుకు సృష్టిస్తాడు? ఎక్కడ చూసినా మగవాళ్ళమే ఉండేవాళ్ళం కదా. పునరపి జననం పునరపి మరణం. అర్థమైందా? పిచ్చోడా, జననం నుండి మరణం వరకు అన్నీ దేవుడు పెట్టిన ధర్మాలు. జననమే లేకపోతే మరణం ఎలా వస్తుంది? అందుకోసమే ఆ దేవుడు సంసారం అనే బంధాన్ని పెట్టాడు. ఆ సంసార బంధంలో దేవుడి ధర్మాన్ని కాపాడటమే మనిషి కర్తవ్యం. అలాంటప్పుడు మనిషిగా నీ కర్తవ్యాన్ని చేయాలా వద్దా? చేయాలి. మరి మా బాస్ పెళ్లి చేసుకోలేదు కదా. మరి మీ బాస్ విడిపోయిన సీతారాములు కలిపాడు కదా. భగవంతుడికి ఒక భక్తుడి ఎంత ముఖ్యమో, ఆ భక్తుడికి తోడు అంత ముఖ్యం, బంధము అంత ముఖ్యం. అర్థమైందా? అయిపోయింది, అంతా అయిపోయింది. అంచుకోడు కాదుల తర్వాత నేను బ్రతకను. ఎందుకు? చంపా. ఈ కన్నెల పప్పు తిని చంపా. ఏంటి అదోగాల? ఊరందరిని భయపెట్టేదానివి అదేదో 4 మాట్లాడినాడని సత్తానంటావేంటి? ఇంకేం చేయాలి? నేను చెప్తా. మేమిద్దరం కలిసి ఏదో ఒకటి చేసి అంజిగాడిని ఆ కొబ్బరి తోటలోకి తీసుకొచ్చేస్తాం. కిడ్నాప్. నేను వాడిని అక్కడే చెట్టు కట్టేస్తాను. నేను అటు చొక్కా లాగేస్తాను. నేను వాడి ప్యాంట్ లాగేస్తాను. తర్వాత నువ్వు చేసుకోవాలి. అంటే రేపు రేపా? అన్న ఏడుస్తాడే, నేను చెయ్యలేను. అయితే ఇది తిను. నీ కొడుకుతో నా పెళ్లి చేయకుండా వెళ్ళిపోయావా మావయ్య? అమ్మది వసలక్ష్మి. ఏమో తింగర్ బుచ్చి, నీ బాడీ పెరిగినా నీ బుర్ర అసలు పెరగలేదే. షేమ్ టు షేమ్, చిన్నప్పుడులాగే ఎడుతున్నావు, ఏం మారలేదు. ఏంటి అలా చూస్తున్నావు? నవ్వుతున్నానా? రే ఏడవద్దురా, మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాన్నకు చెప్పాడురా, నాన్న చెప్తే వేదం అంతే. ఏడుపు మనల్ని నేర్పించకూడదు, మనమే ఏడుపు నేర్పించాలి నవ్వుతూ. అదే నాన్న సిద్ధాంతం. నాన్న ఈ ప్రపంచానికి చనిపోయాడురా, నీకు నాకు కాదు. ఇప్పుడు దాకా నాతోనే మాట్లాడుతున్నాను. కాకపోతే కొండ మీద పొలంలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నీ పెళ్లి బాధ్యత మాత్రం నాకు అప్పు చెప్పాడురా. చెప్పు, నీకు ఎలాంటి మొగుడు కావాలి?
సాలిడ్ గా తిరుపతి లడ్డులా ఉండాలా లేదా సన్నగా కాకినాడ కాజాలా ఉండాలా? ఇది అన్యాయం. చా నీ కూతురు పెళ్లి గురించి నీ కొడుక్కి చెప్పావు, బానే ఉంది. నా గురించి కన్న కళ గురించి ఎందుకు చెప్పలేదు? కళ ఏంటది? నిన్ను నాకిచ్చి చెయ్యాలని, నన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎన్నెన్ని కలలు కనేవాడో మావయ్య. అలాంటి పీడకలలు మా నాన్నకి రావు గాని ఎదవస్తుంది అట్టకే. ఆయన బుద్ధున్న ఏ ఎదవైనా ఆడపిల్లని చేసుకోవాలనుకుంటాడు గాని నీలాంటి కోచ్ పిల్లని కాదే. కరెక్ట్ హీరో బావా. నేను ఆడపిల్లని కాదు, ఈడపిల్లనే, ఈడొచ్చిన పిల్లని, నీ జోడు కావాలని కోరికతో వేడెక్కిన పిల్లని, అందాల కలని తీరుస్తారా నీ